నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. నేను మీ శ్రీనివాస్. జగన్మోహన్ రెడ్డి మరొక పర్యటన చేశారు విజయవాడలో. ఇది దేనికి ఉపయోగపడే పర్యటనలో అర్థం కానిటువంటి పరిస్థితి. దేశం కోసం పోరాడి చనిపోయినటువంటి ఎవరైనా సైనికుల్ని పరామర్శించేటువంటి పర్యటన కాదు. పోలీసు రికార్డ్స్లో అనేక నేరాలు చేసి సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి సాధారణంగా ఉండే జనజీవనానికి ఇబ్బందులు కలిగించడమే కాకుండా వాళ్ళ శాంతిని ఆటంకపరిచినటువంటి అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళ మీద చట్ట ప్రకారం తీసుకునేటువంటి చర్యలు, వాటిని తప్పు అంటూ చేస్తున్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనలు నిజంగా ఈ రాష్ట్రంలో ఏదో ఒక రాజకీయం చేయాలేమో. అంటే కులం, మతం, ప్రాంతం, ఏదో ఒక రాజకీయం. మనం ప్రభుత్వంలో పనిచేసే పోలీసులు మంచినప్పుడు ప్రభుత్వం మారంగానే ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు చెడ్డవాళ్ళు ఎందుకు అవుతారు? అయితే ఈ పరామర్శలు దేనికి దారితీస్తున్నాయి అంటే బాధిత కుటుంబాలని పరామర్శించడం తప్పు అని అనడం లేదు. అయితే ఎవరు మనోభావాలు దెబ్బతీయాలనేది ప్రధాన ఉద్దేశం కూడా కాదు. ఇప్పుడు మనం పరామర్శిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళని ఈ టైంలో మనం పరామర్శిస్తే ఏంటి మనం వెళ్ళి పరామర్శించిన వ్యక్తి క్లీన్ చిట్ ఉంది, ఒక ఉత్తముడు, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి అంటే నో విషయం, వెళ్ళి పరామర్శించవచ్చు. అందరూ కూడా పలానా మంచి వ్యక్తిని చంపేస్తే చనిపోవడానికి కారణం అయితే ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారని మాట్లాడుకుంటారు. కానీ సోషల్ ఎలిమెంట్స్ని పరామర్శిస్తాయి, సమాజమే వీళ్ళని వద్దు బహిష్కరించండి అని చెప్పిన వ్యక్తుల్ని పోయి పరామర్శిస్తాయి, వాళ్ళ కుటుంబాలని పరామర్శిస్తాయి. అది ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? సో గతంలో కూడా ఇలాంటి కొన్ని పర్యటనలు చేశారు. జైళ్ళల్లో ఉన్న వాళ్ళని అరాచకాలు అంటే ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా. వీళ్ళు నేరాలు చేసినట్టు జైళ్ళల్లో ఉంటాలు, నేరం చేసి పట్టుబడ్డాలు, ఇవన్నీ ఆధారాలుగా దొరికినాయి కదా. సరే తర్వాత మారిపోయారు. కానీ పోలీస్ రికార్డ్స్లో ఉన్నవాడి మీద ఇక్కడ కాదు ఎక్కడైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ రికార్డ్స్లో ఎక్కువ నేరాలు చేసి ఉన్నవాడి మీద సాధారణంగా ఆ ప్రాంతాల్లో ఏదైనా నేరం జరిగినప్పుడు ఇలాంటి అనుమానం వచ్చినప్పుడు కంపల్సరీ పిలుస్తూ ఉంటారు. వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. బాగా సత్ప్రవర్తన చెంది ఈ ప్రాంతంలో ఉండకుండా వెళ్ళిపోయి ఎక్కడన్నా జీవనోపాధి బతుకుతూ ఉంటే, అతను ఏ అల్లర్లకి వాటికి దూరంగా ఉండుంటే, లేదో చచ్చిపోతేనో ఆ షీట్లు బోట్లు పోతాయి తప్ప ఇక్కడిక్కడే తిరుగుతూ నిరంతరాయంగా ఏదో ఒక విషయంలో ఏళ్ళాటతో కలుగుతూ ఉన్నవాడిని అయితే పోలీసులు అరే అబ్బాయి నువ్వు రా ఒకసారి పిలవడం అనేది సర్వసాధారణం. సో అలా చనిపోయినటువంటి వ్యక్తి మరణ వాంగ్మూలం అన్నారు. ఏదో సెల్ఫీ వీడియో తీసుకుని ఇది నా మరణ వాంగ్మూలం అని చెప్పిన ఒక వీడియో చేసి దీనికి కారణం పలానా సో వ్యక్తులు నన్ను మాటికి పోలీస్ స్టేషన్ పిలిచి టార్చర్ చేస్తున్నారు, నా చావుకు కారణం వీళ్ళే అని చనిపోయాడు. సరే దాని వెనకాల కేసులు కడతారు, దర్యాప్తులు జరగాలి, అందులో ఉన్న వాస్తవాలు ఏంటని బయటికి రావాలి. కుటుంబాలని అంటే సమాజంలో ఉన్నతమైనటువంటి జీవనాన్ని గడుపుతున్న వాళ్ళు కుటుంబం రోడ్డును పడితే ఆదుకోవటమో వాళ్ళని పరామర్శించడమో ధైర్యం చెప్పడమో వేరు. సమాజమే వీళ్ళ వల్ల కొన్ని కుటుంబాల రోడ్డును పడిన వాళ్ళు కూడా ఉత్తములే అని చెప్పని వెళ్ళి పరామర్శించడం వేరు. ఇది కొంచెం ఘాటుగానే ఉంటుంది. మనుషులు అంటే మనుషులు అని కాదు, నేరస్తుల్ని నేరస్తుల కిందే చూస్తారు. వాడు మారితే సత్ప్రవర్తన చెందితే అది వేరు. కానీ అధిక నేరాలు చేసి ఆ నేరాలని కంటిన్యూ చేస్తూ పోలీసు పిలవంగానే ఇలా సూసైడ్లు చేసుకుని సమాజంలో వీళ్ళది ఉత్తముల్లా కలరంగిచ్చేటువంటి వాళ్ళ తరపున కూడా మంచిగానే మాట్లాడాలి, పోలీసుని తిట్టాలంటే సాధ్యపడదు. ఇక్కడ ఎవరు పోలీస్ అనేది ఒక వ్యవస్థలో ఏర్పడినటువంటి ఒక సిస్టమ్, లా అండ్ ఆర్డర్. పోలీస్ యూనిఫామ్ వేసుకుంటే లా అండ్ ఆర్డర్ పుట్ల, లా అండ్ ఆర్డర్లోనే పోలీస్ పనిచేస్తాడు. సో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటే అలా పనిచేయడమే. చట్టాన్ని చేతుల్లో తీసుకునే హక్కు పోలీస్కి ఉండదు, చట్టాన్ని చేతులు తీసుకునే హక్కు కామన్ పీపుల్కి ఉండదు, చట్టాన్ని చేతులు తీసుకునే హక్కు విఐపికి ఉండదు, వివిఐపికి ఉండదు, చట్టాన్ని చేతులు తీసుకునే హక్కు ఏ ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి కూడా ఉండదు. లా అండ్ ఆర్డర్ పుట్టిన తర్వాతే ఒక కాకి యూనిఫామ్ పుట్టింది. సో ఆ కాకి యూనిఫామ్ వేసుకున్నాడు వాళ్ళ పరిధిలో వాళ్ళ పని మాత్రమే చేస్తారు. అంతేగాని
వాళ్ళు కాకి యూనిఫామ్ వేసుకుంటే లా అండ్ ఆర్డర్ పుడితే ప్రజల్ని పీడించుకు తింటారు. సో దీని మీద మనం ఆ వేరియేషను ఇది చూడాలి. చూడకుండా మనకు తోసిన జడ్జిమెంట్లు ఇవ్వడం, ఇదంతా నేరాల కింద చూపించడం, ప్రజలకి శాంతి భద్రతకు విఘాతం కలిగి, అంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన వాళ్ళే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ప్రజలకు చెప్పి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయడం అనేది కరెక్ట్ కాదేమో.